శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు ఉంటే వారికి అండగా వెళ్లడానికి ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అంటూ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఎంత గ్రామానికి అవసరం ఉందో ఆ గ్రామానికి కట్టాల్సినటువంటి డబ్బంతా కట్టి తను స్టాక్స్ రిలీజ్ చేశాము. అది పద్ధతి. నువ్వు కడతావని కాదు, అందరూ కట్టి రిలీజ్ చేయాలి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ స్థితి వచ్చింది. అందుకే ఈ ప్రభుత్వానికి రైతంటే ఖాతర లేదు. మొదటి నుంచి కూడా అంతే. కాకపోతే ఇవాళ క్యాన్సర్ వస్తుందని చెప్తాడా? అలాగే ఆయన పాలు చాలా మంది మానేశారు. చాలా రాష్ట్రాల్లో ఆయన ఇది హెరిటేజ్ మానేశారు, నిషేధించారు. కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. ఎందుకు నిషేధించారు? దట్ యు హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. అందుకు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ ఎరువులు మీరెంత తొందరగా తెచ్చి అప్పచెప్తే రైతాంగానికి అంత క్లారిటీ ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే ఉండి ఏమైనా స్కేర్సిటీ ఉంటే నువ్వు మొత్తం వాళ్ళని సర్ది చెప్పి నువ్వు లైన్లో పెట్టి అందరికీ పంపించే ఏర్పాటు చేయాలి. అలాంటిది కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈరోజు వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏటా దాదాపు 7 లక్షల టన్నులు యూరియా అవసరం. అందులో 5 లక్షల టన్నులు వ్యాపారస్తులకు ఇస్తే ఇంకా రైతులకు ఎలా ఉంటుంది? 7 లక్షల టన్నులు అవసరమైతే 5 లక్షల టన్నులు వ్యాపారస్తులు. అదేం పద్ధతి? గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకే ద్వారా 12 లక్షల టన్నులు ఎరువులు పంపిణీ చేశాం. అందులో పిఎస్సిఎస్ల ద్వారా మార్కెట్ కంటే 50 రూపాయలు తక్కువకి మేము ఇచ్చాం. 50 రూపాయలు తక్కువకి ఇచ్చాం. వ్యవసాయ రంగంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇది నేను చెప్పే మాట కాదు, మీరు ఏ రైతులైనా అడగండి. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, మిగిలినటువంటి పద్ధతులు ఏమీ పాటించడం లేదు. ఇవేమిటిది? ఈ విధమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలో పూర్తిగా విఫలమైంది ఇది. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో కూటమికి పూర్తిగా విఫలమైంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం 6 నెలల కాలంలో వారి ఖాతాల్లో మీరు జమ చేసింది కేవలం 5,000 మాత్రమే. 5,000 రూపాయలు మాత్రమే అని చెప్పి మీకు చెప్తున్నా. అది కూడా 7 లక్షల మంది రైతులు ఎగ్గొట్టారు. ఈ యూరియా కోసం ఎవరైనా రోడ్డు ఎక్కితే వారు గొంతులు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్తానంటే ఎలాగడ్డుకున్నారు?